సో జనరల్‌గా ప్రతి హ్యూమన్ లైఫ్‌లో కొంత గడ్డు కాలం కొన్ని రోజులు గడుస్తుంటాయండి. కొన్ని ఇయర్స్ బాగుంటాయి. కొన్ని 1 ఆర్ 2 ఇయర్స్ మాత్రం లైఫ్ చాలా స్ట్రగుల్ అవుతారు. అది ఎంతటి వాళ్ళైనా సరే. అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంటాయి. సో అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆర్ ఇంటర్వ్యూ కోసం జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేసి జాబ్ లాస్ అయిన వాళ్ళు, లే ఆఫ్‌లో జాబ్ లాస్ అయిన వాళ్ళు అందరికీ మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం కొంత కష్టకాలంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రతి జాబ్ రోల్‌కి కాంపిటీషన్‌గానే ఉంది. అలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పక్క వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఆర్ ఎక్కువగా రిలేటివ్స్‌లోనే ఉంటారు. మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. చాలా మౌనంగా ఉండండి. మౌనమే మీకు ఆయుధం అనమాట. ఇక మీ దగ్గర స్కిల్స్ ఉంటే 100% నమ్మకం ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ప్రయత్నిస్తూ ఉంటే అది టైం పట్టినా ఓపికగా ఉంటే జాబ్ వస్తుంది. అది నా కాన్ఫిడెన్స్ అండి. సో జీవితం అనేది చాలా కష్టంగా మారి ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ చూద్దాం, టైమే మీకు 100% మీకు ఒక రిజల్ట్ ఇస్తుంది. అది సక్సెస్ ఇస్తుంది.